నమస్తే. అనర్హత అంశం ఈరోజు తెర మీదకి వచ్చింది అర్జెంటుగా. అర్జెంట్ ఏం మాట? స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది స్కూల్కి పిల్లలు ఎలా ఎగ్గొడతారో ఆయన అసెంబ్లీ ఎలా ఎగ్గొట్టేస్తున్నారు సమావేశాలకి, ఇలా అయితే అనర్హత వేటు వేసేస్తాం అని చెప్పి టీచర్ల మాదిరి బెత్తంతో బెదిరించినట్టు బెదిరిస్తున్నారు. సరే ఆయన కూడా చూశారు. వేసుకుంటే వేసుకోండి, మేము మూకుమ్మడిగా రాజీనామా చేసి జనంలోకి వెళ్తాం, ఎన్నికల కోసం వెళ్తాం అని. అంటే స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ ఉంటుంది. వాళ్ళు పదే పదే అంశం ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు గవర్నమెంట్ అంటే, మెడికల్ కాలేజీల అంశం ఉధృతం అవుతుంది. సో ఇప్పుడు మనం బైపాస్ రోడ్లో గతుకులు ఉన్నాయి, ఏం చేయాలి? ఆ గతుకులు పోడ్చలేనప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం. ప్రభుత్వం కూడా అదే చేసింది. అయితే ఈయన దగ్గర వెంబడే కౌంటర్ స్ట్రాటజీ తోటి చేసుకోండి, మేము అవసరమైతే మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసి జనంలోకి వెళ్ళి ఎన్నికలకు వెళ్తాం. ఇప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకోవడం అంటే కొరితో తలకొక్కడమైన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తుంది. సరే, ఇందులో టెక్నికాలిటీస్ మాట్లాడటానికి మరి ఫార్మర్ ఎమ్మెల్సీ కూడా వైసీపీ సీనియర్ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నాను. అనర్హత మొత్తానికి డిస్క్వాలిఫికేషన్, సరే పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఆయన మాట్లాడేశారు. టెక్నికల్గా చట్టం ఏం చెప్తుంది? ఎందుకంటే మీరు చట్టసభలో ఉన్నారు, మీరు గమనించారు, దగ్గర నుంచి గమనించారు. అందులో శాసనమండలి అంటే అది మేధావుల సభ, తెలిసిందే కదా. అంటే నేను ఒక రాజశేఖర రెడ్డి గారి రీజియంలో ఆయన పీరియడ్లో 2007 నుంచి 2015 దాకా నేను కౌన్సిల్లో ఉన్నాను. అంటే కౌన్సిల్కి నేను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ కానీ కౌన్సిల్ రూల్ బుక్ కానీ లేకుండా నేను ఎప్పుడు కౌన్సిల్కి వెళ్ళలేదు. ఎందుకంటే మనం కౌన్సిల్లో మాట్లాడాలంటే మనం ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు, డిబేట్లో మాట్లాడినట్టు కుదరదు. కౌన్సిల్ ఆర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ గైడెడ్ బై సమ్ రూల్ బుక్ అండ్ బిజినెస్. జస్ట్ లైక్ దట్ నేను మాట్లాడతానంటే ఆడు ఎవరు, యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆర్ యూ హ్యావ్ టు కమ్ అకార్డింగ్లీ యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రూల్ బుక్ ఏం చెప్తుంది దాని ప్రకారం నువ్వు అడ్జర్న్మెంట్ మోషన్ అడిగినా, లేకపోతే 1 hour డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా, 0 hourలో ఉండాలన్నా, లేకపోతే ఓవరాల్గా కౌన్సిల్, అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ డిబేట్లో ఉండాలన్నా, యువర్ నేమ్ మస్ట్ బీ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూ హ్యావ్ టు లే డౌన్ ది పేపర్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు సబ్మిట్, వాట్ యు ఆర్ గోయింగ్ టు టాక్, అది నువ్వు ముందే ఇవ్వాలి. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అన్నీ కూడా నువ్వు పోయి జస్ట్ లైక్ దట్ మాట్లాడరు. మాట్లాడేదాన్ని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మొత్తం కూర్చొని రాసుకొని దే విల్ ప్రజెంట్ ద పేపర్. ఆ పేపర్ చదువుతాను. అదే మీరు పార్లమెంటరీ సిస్టంలో అంబేద్కర్ గారు ప్రాక్టీస్ చేసింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే తరిమల నాగిరెడ్డి గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, పాటూరు రామయ్య గారు కానీ, లేకపోతే నీలం సంజయ్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రాక్టీసెస్ ఇవి, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. వీళ్ళెవరిని మనం తీసేయలేము. అలాంటి ప్రిపరేషన్తో వచ్చి పర్మిషన్తో మాట్లాడేదాన్నే మనం సభ అంటాం. ఆ సభలో ఇప్పుడు చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది. స్పీకర్ బయటకు వచ్చి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు, సభలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ త్రో చేసిన ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి రాకపోతే అసలు నేను డిస్క్వాలిఫై చేస్తాం. అసెంబ్లీకి రాకపోతే ఏ మెంబర్ విల్ డిస్క్వాలిఫై వెన్, హౌ, వేర్ అనేది సిస్టమేటిక్గా రాసింది అక్కడ. మొన్న స్పీకర్ గారు అనుకుంటాను మాట్లాడితే ఎక్కడో క్లాస్ 4 ఎంప్లాయీస్ గురించి, క్లాస్ 4 ఎంప్లాయీస్ సరిగ్గా ఆఫీసు రాకపోతే జీతం ఎట్టిస్తారండి? ఓనర్ ఒప్పుకుంటాడా? రానుడికి పని చేయనుడు కూడా మీరు జీతం ఇస్తారా? ఎమ్మెల్యేలు పని చేయకపోతే, ఆఫీసుకు రాకపోతే, కౌన్సిల్ అసెంబ్లీకి రాకపోతే జీతం ఇస్తామా? మీరే చెప్పండి అని అడుగుతున్నారు. అది చట్టసభలను తీసుకొచ్చి అక్కడ బజార్లో పెట్టేసారా అనిపించింది నాకు. సో చంద్రబాబు నాయుడు గారు మన బెంగళూరు అనుకుంటాను, అనంతపూర్లో మాట్లాడుతూ వాళ్ళ బహిరంగ సభలో సూపర్ 6, సూపర్ డూపో, సూపర్ డే ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే, ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, నాకు ముఖ్యమంత్రి పదవి మీరే ఇచ్చారు కదా, ప్రతిపక్ష హోదా మీరే ఇవ్వలేదు కదా అతనికి, ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వటం ఏంటి? ఎమ్మెల్యేగా నేను ఎన్నుకుంటారు, నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇన్ టర్న్ ఎమ్మెల్యేస్ విల్ ఎలెక్ట్ యూ as the
లీడర్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ, హౌస్, లీడర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పార్టీ, తర్వాత ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్ అవుతాడు. ట్రెజరీ బెంచ్లో ఉంటారు. అపోజిషన్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు అపోజిషన్లో ఉంటారు. అంతేగాని ప్రజలు డైరెక్ట్గా మనదేమి చైనా ప్రభుత్వం లేకపోతే రష్యా కాదు, డైరెక్ట్ ప్రెసిడెంట్ ఎన్నుకోవటం మీరు చేయండి అంటాం. సో ఈ డెమోక్రటిక్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా, ప్రజలకు కూడా అర్థం కాకుండా వీళ్ళకి మొత్తం తెలిసినట్టుగా చెప్పే విధానాన్ని నేను దిస్ ఈజ్ ది రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ, దిస్ ఈజ్ ది రూల్ బుక్ ఆఫ్ కౌన్సిల్. ఈ రెండు పుస్తకాలు నేను పట్టుకొని తిరుగుతా. ఇప్పుడు కూడా ఎందుకు తిరుగుతానంటే అసలు అసెంబ్లీలో కౌన్సిల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ పుస్తకాలు చదవకుండా, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా, క్వశ్చన్ అయితే ఈజీ. పార్టీ క్వశ్చన్ వేసినప్పుడు పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్సీక్యూ ఎల్ఏక్యూ అని పెట్టేసి ఒకటి వేస్తారు, అడగమంటారు. బట్ ఎవ్రీబడి షుడ్ గో త్రూ దిస్. ఇది లేకుండా మనం గాలిలో మాట్లాడితే గాలి బయచ అనుకుంటాం. మీరు అడిగినటువంటి ప్రశ్న, నేను అవుట్ ఆఫ్ దీస్ టూ నేను ఒక మొత్తం జిస్ట్ ఒకటి తయారు చేశాను. అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అవుతాడు, ఇదే కదా వాళ్ళంతా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రానియం, వస్తే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తాం, 5 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడుకోండి. ఆయన అపోజిషన్ లీడర్ కాదు. ఎందుకు కాదు? 11 సీట్లు వచ్చాయి కాబట్టి. అపోజిషన్ స్టేటస్ లేదట. స్టేటస్ ఉంది లేదనేది రూల్ బుక్స్లో ఎక్కడ చెప్పట్లేదు సార్. నీకు ఫలానా సీట్లు వస్తేనే నీకు అపోజిషన్ వస్తుందని, ఇన్ని సీట్లు వస్తేనే అపోజిషన్ అనేది ఈ రూల్ బుక్ మొత్తం ఉన్నటువంటి ఈ 180 పేజీల పుస్తకంలో ఎక్కడ లేదు. బక్షి ఇండియన్ కాన్స్టిట్యూషన్, బక్షిలో ఎక్కడ లేదు. కేఎల్ రావు ఎక్కడ లేదు. లేకపోతే మీరు ఇంకా ఏదైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్స్ మీరు తీసుకోండి, మనకు మార్కెట్లో బోర్డు దొరుకుతున్నాయి, ఎక్కడ లేదు. ఎందుకంటే నీకు ది ఫ్రేమర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే నెవర్ మెన్షన్, దే నెవర్ టాక్ అబౌట్ ది అపోజిషన్. వాళ్ళే మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదంటే ఇక్కడ చాలా మన భారత రాజ్యాంగమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 36 దేశాల రాజ్యాంగాలను చదివి మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. 36 దేశాల రాజ్యాంగాల్లో ఎక్కడ కూడా అపోజిషన్ ఎలా ఉండాలనేది ఆయన మనకి మెన్షన్ చేయలేదు. సో దీన్ని వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారో. ది అపోజిషన్ పార్టీ రికగ్నిషన్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్, ఇది ఈరోజు క్వశ్చన్ సార్. ఇది వాసుదేవన్ గారు, ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎలాబరేట్గా చర్చించబడుతుంది. మనలాంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడకపోతే జనం ఏమనుకుంటారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఇచ్చారు, అపోజిషన్ రావట్లేదు, 10% కూడా సీట్లు లేవు. 10%, ఈ 10%ని వీళ్ళు ఎలా వాడుతున్నారంటే నేను మీకు దీనిలో చదివి వినిపిస్తాను. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్ డిఫైనింగ్ when a party qualifies as an opposition in parliament or state assemblies or councils. This fundamental omission creates a complex legal framework where statutory provisions conflict with the parliamentary conventions, leaving opposition recognition to the discretionary procedures rather than the constitutional mandate. డిస్క్రిషనరీ ప్రొసీజర్ ఎవరికి ఉంటుంది? అధికారం ఎవరికి ఉంటుంది? అసెంబ్లీలో స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ. కౌన్సిల్ ఎవరికి ఉంటుంది? చైర్మన్ ఉంటుంది. పార్లమెంట్లో ఎవరికి ఉంటుంది? మళ్ళీ స్పీకర్ ఉంటుంది. రాజ్యసభలో ఎవరికి ఉంటుంది? పార్లమెంట్, లోక్సభ చైర్మన్ ఉంటుంది. అంటే వాళ్ళకి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చారు. అందుకే మీరు ఇప్పుడు తెలంగాణలో ఒకటి జరుగుతూ ఉంది. మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోయారు, సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్పీకర్కి ఒక 3 నెలలు టైం ఇచ్చేసి యూ ఐడెంటిఫై ఈ జటిలమైన విషయాన్ని నువ్వు తేల్చమని. పార్లమెంట్ తేల్చవచ్చు, సుప్రీంకోర్టు తేల్చవచ్చు, బట్ ఈవెన్ పార్లమెంట్ ఆర్ సుప్రీంకోర్ట్ they never interested to intervene into the legislative assemblies or parliamentary system. పరస్పర గౌరవం ప్రకటించుకుంటూ ఉన్నాయి. సో రేపు మేము కోర్టులో కేసేసాం, మాకు అపోజిషన్ లేదంటున్నారు. అసలు అపోజిషన్ రాజ్యాంగంలో ఎక్కడ డిఫైన్ చేసి ఉంది?
జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలతోటి పార్టీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు 5 నిమిషాలు ఇస్తాం, 2 నిమిషాలు ఇస్తాం, లేకపోతే అసెంబ్లీకి వచ్చిన తర్వాత మూకమ్మడిగా 124 మంది ఆయన మీద పడి కొడతాం, లేకపోతే బెదిరిస్తాం అనే దశలోకి వచ్చినప్పుడు అసలు ఏంటి వీళ్ళు ఇంత రౌడీలుగా మోకలుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? కోర్టులు వేసాం. కోర్టుకి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అసెంబ్లీని అడిగింది. అవును. బట్ దే నెవర్ గివెన్ దేర్ ఒపీనియన్. ఎంతకాలం అయిందండి? ఎంత వ్యవధి నుంచి? ఐ థింక్ ఇది దాదాపు నాకు తెలిసి ఒక 1 year జరుగుతాం. ఇంతవరకు వాళ్ళు కోర్టుకి సమాధానం చెప్పకుండా ఫీల్డ్లో భయపెడతా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, కోర్టులో కేసు ఉంది, చేతనైతే కోర్టుకు సమాధానం చెప్పండి. నేను ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను, కోర్టు కూడా ఏం సమాధానం చెప్పబోతుందో ఐ కెన్ టెల్ యూ. అంటే మనం ఆ పరిధిలోకి వెళ్ళొచ్చా? జ్యుడిషియరీ అంటే మామూలుగా అంటే ప్రాక్టీసెస్ కోర్టులు కూడా ఏం చేస్తాయంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్లమెంటరీ హౌసెస్ డెమోక్రటిక్, ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్ని ఏమనిపిస్తుంటే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటాడు. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్, అసెంబ్లీ, కౌన్సిల్, జడ్పీస్ అండ్ ఇవన్నీ ఈ డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టంలో ఉన్నటువంటి హౌస్ ఏం చేస్తాయంటే వాటికి ఒక శాంటిటీ ఉన్నది, దానికి ఒక కేర్ టేకర్ ఉన్నాడు, ఇస్ కాల్డ్ యాజ్ ఎ స్పీకర్. ఆ స్పీకర్కి మొత్తం డిస్క్రిషనరీ పవర్స్, ఇందాక మనం ఫస్ట్లో చదివింది అదే చదివారు, ఆయనకి మాత్రమే డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి దానిలో పరిధిలోకి. అందుకే మీకు కర్ణాటకలో రీసెంట్గా ఒక స్పీకర్ చేతులు ఎత్తేసిన పార్లమెంట్ కోర్టు ఎక్కడ ఇంటర్వ్యూని కాలేదు, అతనే తెలుసుకోమన్నారు. మీకు ఆ గౌరవం ఇచ్చాయి. మీకు తమిళనాడులో గవర్నర్కి ఇప్పుడు మన మరి ఇక్కడ మన గవర్నమెంట్ ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోర్టు అడిగితే వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు అసలు కోర్టుకి. వీళ్ళ వైపు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పాలి కదా, చెప్పట్లేదు. అంటే కోర్టు కూడా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు కూడా నేనే విజువలైజ్ చేస్తున్నా అంటే కోర్ట్ ఆల్సో లాస్ ది స్పీకర్ టేక్ ఏ డిస్క్రిషనరీ మ్యాండేట్ అండ్ యూ డిసైడ్. మీకు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు, వాటి ప్రకారం హౌస్ను మేనేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఆ పరిధిలో మీ పరిధిలోకి మేము రావట్లేదు, మీరు దాన్ని జాగ్రత్తగా విశదీకరించి ముందుకెళ్ళాలని చెప్తాయి. రైట్. ఇది నేను విజువలైజ్ చేస్తుంది. అంటే స్పీకర్కు ప్రభుత్వానికి ఆ మేరకు సూచన చేస్తాయి. ఎస్, నాట్ టు ది గవర్నమెంట్, ఓన్లీ స్పీకర్కే చేస్తాయి, ఓన్లీ యాజ్ ఫర్ ద హౌస్ ఈస్ కన్సర్న్డ్. ఇది హౌస్కి మరి ఆయనే పెద్ద కాబట్టి దాని తర్వాత ఏం మాట్లాడుతున్నాయంటే సార్, ది కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఆన్ అపోజిషన్ రికగ్నిషన్. భారత రాజ్యాంగమే అపోజిషన్ అనే దాని మీద సైలెంట్గా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రజలు నీకు 11 ఇచ్చారు, నీకు మేము అపోజిషన్ ఎట్టిస్తాం, అపోజిషన్ ఇస్తే నువ్వు ఊరేగటానిక అంటే ముఖ్యమంత్రిలాగా నీకు కూడా అపోజిషన్ మేము గుర్తించాలనా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం బంగ్లా అడగట్లేదు, జీతం అడగట్లేదు, లేకపోతే మీకున్న మా సెక్యూరిటీ అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఆయన ఏం అడుగుతున్నారంటే ప్రజా సమస్యల్ని ఎత్తి చూపించడం కోసం మమ్మల్ని ఒక అపోజిషన్ పార్టీగా గుర్తించని ఎందుకు అడుగుతున్నాడంటే అది స్పీకర్ చేయాల్సిన పని అని చెప్తున్నాడు ఆయన. దాని అంతేగాని మీరందరూ కూడా ఎగేసుకొని వచ్చేసేయడమే పడమని కాదు, గుర్తించి మీరు ప్రజా సమస్యల్ని చర్చించడం కోసం మీరు రెడీ అంటే మేము వస్తాం. మీరేమంటున్నారు? ఒక హోమ్ మినిస్టర్ మీరేమనిపిస్తారు? పులివెందుల ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేకి ఎంత ఇస్తామని అందిస్తాం. పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం కాదా? మీకు ఇష్టం లేకపోవచ్చు, ఏది మాజీ ముఖ్యమంత్రి అని పిలవటం మీకు ఇష్టం లేకపోతే కాదా? చరిత్ర కదా అది. మనం రాసేటప్పుడు ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్సీ అని రాశాను, ప్రజెంట్ ఐఎమ్ నాట్ ఎమ్మెల్సీ. ఎక్స్ఎమ్మెల్సీ అని ఎందుకు రాశాను? దీన్ని ఎవరు కాదనలేరు, మాజీ అనే దాన్ని ఎవరు కాదనలేరు. మీరు పులివెందుల ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మీకు ఎంత టైం కావాలో అంత ఇస్తాను, దానిలోకి వెళ్ళిపోయి చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఆఫ్టర్ exhaustive examination of the Constitution of India and all amendments, no constitutional provision addresses opposition party qualifications. సార్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చినవాడిని, నాకు తెలిసి చాలా మందికి అర్థమవుతుంది నేను చదివేదని అనుకుంటున్నా. మీకు చెప్తాను, నేను కూడా తెలుగు మీడియం, మీరు కూడా తెలుగు మీడియం, కానీ యూఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. ఐ నో యూఆర్ ఎ సీనియర్ జర్నలిస్ట్ అండ్ రిపోర్టింగ్ సో మెనీ ఇంగ్లీష్ డైలీస్ అండ్ మ్యాగజైన్స్. మీరు అందరూ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఉంటారు కాబట్టి I know you. The Constitution's framers left Parliament
and state assemblies entirely silent on opposition recognition criteria. స్పష్టంగా చెప్పారు కదండి, ఇంకంతకంటే ఏం చెప్పాలి? This stands in stark contrast to many Westminster style democracies that constitutionally recognize official opposition roles. ప్రపంచమొత్తంగా వెస్ట్మినిస్టర్స్లో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా చదివిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేనిలో సైలెంట్గా లేడండి. ఏమండి, ఆయన దార్శనికుడు, మహర్షి. ఆయన కాచి వడపోసి సమతుల్యత పాటిస్తూ చేసినటువంటి గొప్ప ప్రక్రియ అది. కీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఎగ్జామైన్డ్. పార్ట్ 5 ది యూనియన్, ఆర్టికల్ 52 to 151, 52 నుంచి 151 దాకా నో ఆపోజిషన్ పార్టీ ప్రొవిజన్స్. నువ్వు ఆర్టికల్ నువ్వు పార్ట్ 5లోకి వెళ్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ టాక్స్ అబౌట్ ది యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. దానిలో 51 నుంచి 151 ఆర్టికల్ దాకా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పార్ట్ 6 టాక్స్ అబౌట్ ద స్టేట్స్. ఆర్టికల్స్ 152 to 237, 152 నుంచి 237 ఆర్టికల్స్ దాకా నో స్టేట్ అసెంబ్లీ అపోజిషన్ ప్రొవిజన్స్. ఆల్ షెడ్యూల్స్ నో అపోజిషన్ రిలేటెడ్ కంటెంట్. షెడ్యూల్లోకి వెళ్ళి మీరు చూసిన 52nd అమెండ్మెంట్ ఇన్ 1985, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985లో 52వ అమెండ్మెంట్ జరిగింది మనకి. ఇంట్రడ్యూస్ పొలిటికల్ పార్టీ కాన్సెప్ట్ త్రూ యాంటీ డిఫెక్షన్ లా బట్ ఒమిటెడ్ అపోజిషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా. 52వ అమెండ్మెంట్ కూడా యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడింది కానీ అపోజిషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇది 1985 రీసెంట్. ఇప్పుడు మనకి యాంటీ డిఫెక్షన్ లా ఎలా చేస్తుందో మన జీవిత కాలంలో మనం చూసిన అమెండ్మెంట్ సార్. దిస్ కాన్స్టిట్యూషనల్ గ్యాప్ క్రియేట్స్ ది ఫౌండేషనల్ టెన్షన్ బిట్వీన్ ద స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ అండ్ ది పార్లమెంటరీ కన్వెన్షన్స్ దట్ పర్సిస్ట్ టుడే. ఈరోజు వచ్చినటువంటి కేయాస్ ఏదో ఉందో దాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. స్టాచ్యుటరీ ఫ్రేమ్వర్క్, ది 1977 యాక్ట్స్ మినిమల్ రిక్వైర్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే ది సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్. వీళ్ళకి పార్లమెంట్లో అపోజిషను అని పిలబడే వాళ్ళకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ వాళ్ళకి కేటాయించే రూములు కానీ వాళ్ళకి ఇచ్చే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ దీని గురించి మాత్రమే మాట్లాడుతుంది. అంతే. సెక్షన్ 2 డెఫినేషన్ స్టేట్స్ వర్బేటం ఏంటంటే leader of the opposition in relation to the either house of the parliament means the member of the council of a state or the house of the people, as the case may be, who is for the time being the leader in the house, the party in opposition to the government having the greatest numerical strength and recognized as such by the chairman of the council of the state or the speaker of the house of the people, as the case may be. ఏం చెప్తుంది కేసు? క్రిటికల్ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది రెస్పెక్టివ్ హౌస్. ఇవన్నీ మామూలుగా వస్తున్నటువంటి ఎలా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు సార్. స్పీకర్స్ డైరెక్షన్ 121 clause 1 clause C. ఏ పార్టీ టు హ్యావ్ ఏ లీస్ట్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది quorum ఫిక్స్డ్ టు ది కాన్స్టిట్యూషన్, ఏ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఇన్ 1/10 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది మెంబర్స్. ఇక్కడ ఫర్ కరెంట్ లోక్సభ స్ట్రెంగ్త్ 543 members, దిస్ ట్రాన్స్లేట్ టు ది మినిమం 55 members, అప్రాక్సిమేట్లీ 10%.1 per party recognition, నాట్ అపోజిషన్. స్పష్టంగా ఉంది. పార్టీని గుర్తించడం కోసం అంటే దేనికి కోరం 10% ఈజ్ టు కండక్ట్ ది బిజినెస్ ఆఫ్ ద హౌస్. ది కోరం మస్ట్ బి 10%. అంతేగాని ప్రతిపక్షం కాకూడదు అనే మాట ప్రస్తావన చేయలేదు. అంటే నువ్వు 10% వీళ్ళకి కండక్ట్ ది బిజినెస్ కోరం ఉండాలి బాబు. జస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ నడపటం కోసం కోరం ఉండాలి కాబట్టి అడిగారు. అది వీళ్ళకి 10% అంటే బిల్లులు గుర్తొస్తున్నట్టున్నాయి మనకి. బిల్లు సబ్మిట్ చేస్తే 10% ఇవ్వడం ఇస్తాడేమో. జగన్మోహన్ రెడ్డికి 10% లేదు, ఎట్టిస్తాం అనేదానికి టు మెయింటైన్ ది బిజినెస్ ఆఫ్ ది హౌస్ కోరం అది ఉండాలి. ది ఫండమెంటల్ లీగల్ కాన్ఫ్లిక్ట్. స్టాచ్యుటరీ లా రిక్వైర్స్ only a greatest numerical strength, while the parliamentary and demands 10% of the minimum representation to judicial procedures.
ఇవన్నీ వచ్చినాయి సార్. కీ జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్, నాన్ జ్యుడిషియబుల్ డాక్ట్రిన్, కోర్ట్స్ కెనాట్ రివ్యూ ఇంటర్నల్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఫర్ ఏ పార్టీ రికగ్నిషన్. నేను ఇందాక మీకు ముందు ఒక అడుగు ముందుకి చెప్పాను నేను. ఇది జ్యుడిషియల్ రివ్యూలో వాళ్ళు చెప్తున్నారు. కోర్ట్స్ కెనాట్ రివ్యూ ఇంటర్నల్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఫర్ ఏ పార్టీ రికగ్నిషన్. అది ఎవరు చేయాలి? స్పీకర్. మరి ఆయన పెద్ద ఆయన, మనం పెట్టుకున్నాం కాబట్టి ఎవరితో మాట్లాడుకో నువ్వు అపోజిషన్, ఐ మీన్ పార్టీ లీడర్ సభకు ఆయన పెద్ద కాబట్టి ఆయన మాట్లాడుకో. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? నేను అడుగుతున్నా. అతను దాదాపు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా. సీజన్డ్ పాలిటీషియన్ అండి. ఆయనకి తెలియకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వాస్తవం చెప్పలేకపోతున్నారు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, అసెంబ్లీకి వస్తే ఆయన ప్రజా సమస్యలే కదా ఆయన మాట్లాడేది. 11 మంది వీళ్ళెవరో పాండవుల్లాగా, లేకపోతే పాండవులు అంటే 5 అని కాదు, పాండవులు అంటే వాళ్ళు చాలా మినిమం స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వాళ్ళు. అంతే వాళ్ళు కౌరులు అంటే 100 అని కాదు, అంతకని ఎక్కువ. ఇక్కడ 124 వర్సెస్ 11 ఒకవేళ అట్లా అనుకుందాం. వీళ్ళేం పోయి వాళ్ళ మీద పడరు కదా. వీళ్ళు ఏం మాట్లాడబోతున్నారు? ఇదిగో మెడికల్ కాలేజెస్ ఇష్యూ వచ్చింది, దాని గురించి మాట్లాడతారు. యూరియా ఇష్యూ వచ్చింది, దాని గురించి మాట్లాడతారు. లేకపోతే హాస్టల్స్లో పిల్లలకి సరిగా భోజనం లేదు, దాని గురించి మాట్లాడతారు. ఇంతే కదా ప్రజా సమస్యల మీద. పవర్ టారిఫ్ పెరిగిపోయింది, దాని గురించి మాట్లాడతారు. టమోటా రైతుల గురించి మాట్లాడతారు. సో ఇంత క్లియర్గా సార్, ఇంత క్లియర్గా నేను మీకు ఇంకా పోయి కొంచెం చాలా ఉంది ఉన్నాయి కాబట్టి నేను ఆగుతున్నాను. అంటే తెలుసు ఇంకా మనం టెక్నికాలిటీస్ అన్ని మీరు చెప్పారు. సో ఈ 2 పుస్తకాల్లో దయచేసి నేను ఇప్పుడు కూడా 175 మంది ఎమ్మెల్యేలకి, అక్కడ ఉన్నటువంటి ఒక 45 మందో లేకపోతే ఎంతమంది ఎమ్మెల్సీలకి, పర్టికులర్లీ స్పీకర్ అండ్ ద చైర్మన్ గారికి దయచేసి చదవమని చెప్పండి. మీరు అడిగారు అసలు ఇప్పుడు ఒక పార్టీ అసెంబ్లీకి పోవట్లేదు, ఎందుకు అడుగుతుంది పార్టీ అసెంబ్లీ పోకుండా? ఇదేం జగన్మోహన్ రెడ్డి కొత్త, ఈయనొక్కడే పార్లమెంటరీ సిస్టంలో కొత్తగా నేను అసెంబ్లీకి రాను అని కూర్చోలేదు. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు మీరు యాజ్ ఎ సీనియర్, మీరు సభల్ని దగ్గర నుంచి చూసిన వారుగా, ఫార్మర్ ఎమ్మెల్సీగా, నాదో ప్రశ్న. ఇంతకుముందు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఇలాగా సభకి వెళ్లకుండా ఉన్న సందర్భం ఎప్పుడైనా మన రాష్ట్రం వరకే, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఈ రాష్ట్రం ఉందా? అంటే కొంతకాలం లాస్ట్ టైము నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, అదే అడగబోతాను, ఎన్టీ రామారావు గారు వెళ్ళలేదంట, నిజమేనా? చంద్రబాబు గారు వెళ్ళలేదంట, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, ఎన్టీ రామారావు గారు వెళ్ళలేదు, స్పీకర్ చెన్నైలో వెళ్ళలేదు. అంటే స్పీకర్ సార్, అప్పుడు స్పీకర్లు ఇలా అడిగారా వాళ్ళని? అప్పుడు అన్నారా? అప్పుడు ఎవరు మాట్లాడలేదుగా. ఆ స్పీకర్లు కాస్త అంటే కన్వెన్షన్ మెకానిజం తెలిసినటువంటి వాళ్ళు కదా. అంటే ఈయన తెలియదని కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ కూడా స్పష్టంగా ఆయన పాత్ర ఆల్సో వెరీ సీనియర్ పొలిటీషియన్ మ్యాన్, వెరీ విత్ వెరీ ఐ మీన్ కామన్ సెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది, రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవన్నీ నేను అతన్ని తక్కువ చేసి కాదు కానీ, but he should go to the rule book and the practices which he has to practice, అవి అతను తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి, కన్విన్స్ చేయాల్సినటువంటి, ఈవెన్ ది లీడర్ ఆఫ్ ద హౌస్ ఆల్సో సమ్టైమ్స్ నో అనొచ్చు. టు స్పీకర్ హ్యాస్ గోట్ ఎనార్మస్ పవర్స్. నో, యూ కెనాట్ సే నో. మీరు అలా చెప్పడానికి లేదండి. సభని నేను ఒక రూలింగ్ పార్టీ వాళ్ళతో నేను నడిపితే దానిలో హుందాతనం ఏముంటుంది? లెట్ ది అదర్ పీపుల్ ఆల్సో. ఇప్పుడు ఎవరున్నారు సార్? మొత్తం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది 4 పార్టీలు, 4 పార్టీలో 3 పార్టీలు కూటమి, మిగిలింది ఒక పార్టీ. మీకు అసలు ప్రజల వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను అసెంబ్లీలో ఏం జరిగింది? బోండా ఉమా లేచి నిలబడి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు. అవును. పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర లేచి నాదెల మనోహర్ గారిని, మినిస్టర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెల మనోహర్ గారిని పాయింట్అవుట్ చేశాడు. అంటే ఆఖరికి కూటమిలో కొట్టుకుంటారా మీరు? అంటే అపోజిషన్ పక్కన పెట్టేసి ఇదొక నాటకం స్టార్ట్ చేశారా? మేము అవసరమైతే వేరే అపోజిషన్ రోల్ కూడా మేమే పాటిస్తూ చెప్తూనే ఉన్నారుగా వాళ్ళది. అవసరమైతే ప్రతిపక్షంగా కూడా మేమే వ్యవహరిస్తాం అంటూ దాన్ని అసలు కూటమి నుంచి బయటికి రండి. నేను అనేది యూ కెనాట్ బిహేవ్ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీ. కూటమిలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి ఎట్లా అవుతారు అసలు? ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ ఎ డిప్యూటీ సీఎం. అది కూడా ఎక్కడ నీకు రాజ్యాంగంలో ఉండదు అసలు. రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అయితే కాదు, అది కాదు కదా, ఓన్లీ కన్వెన్షనల్ మెకానిజం.
పెట్టుకోవాలి, గౌరవం ఇవ్వాలి, ఇంకో వ్యక్తి గౌరవం ఇవ్వాలంటే స్టేటస్ ఇవ్వాలంటే ఇచ్చి పెట్టుకోండి. అంతేగా నీకు ఇక్కడ ప్రధానమంత్రికి ఉప ముఖ్యమంత్రి ప్రధాని లేరు, ఉప ముఖ్యమంత్రి లేరు. లేరు లేరు కదా, నీకు ఎలా వచ్చింది? అంటే మనం బాబు జగజీవన్ గారి దగ్గర చూసాం, ఎల్కే అద్వా గారిని చూసాం, అది గౌరవంగా ఇచ్చుకున్న పోస్ట్ అంతే. అంతే. సో ఇక్కడ ఒక పక్క మీరు ఇచ్చుకున్న పోస్ట్కే గౌరవం ఇస్తారు, ఇవ్వాల్సిన పోస్ట్కే మీరు అగౌరవపరుస్తారు. ఎట్లా? సో దిస్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్. నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ, ఈ కాన్ఫ్లిక్ట్ మీరే క్రియేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు తెలిసి మాట్లాడారా, తెలియకుండా మాట్లాడితే నేను అనుకోవట్లేదు. తమ్ముళ్ళు మీరే మాకు ముఖ్యమంత్రి వెల్ అండ్ పొలిటీషియన్ అండి ఆయన అసలు అన్నాడు. అంటే ఏంటి, ప్రజలను కూడా మాయ చేయటంలో ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వలేదు అంటే వాళ్ళు 11 సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఇచ్చాం అనుకుంటున్నారు. వాళ్ళు 11 మంది 11 ఏరియాస్ నుంచి వచ్చినట్టు ఒక్కొక్క సెగ్మెంట్ ఎమ్మెల్యే ఒక రకమైన సైకలాజికల్గా ప్రజల్ని ట్రాన్స్ఫర్ తీసుకొని ప్రిపేర్ చేయడం. ఐ థింక్ ఇందాక మీరు ఒక మాట అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో సరే తనకు అవమానం జరిగి ఫీల్ అయ్యాడా లేకపోతే స్ట్రాటజీనా, నేను రేపటి నుంచి అసెంబ్లీకి పోను అని అన్నాడండి బిఫోర్ ఎలక్షన్స్. ఆయన అప్పుడు అపోజిషన్ లీడరే కదా, ఆయన ఎగ్గొట్టినట్టేగా. ఆయన జీతం ఎవరు ఇచ్చారు? అప్పుడున్న స్పీకరు, అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు తమ్మినేని గారు, సీతారాం గారు, ఆయన నేను చంద్రబాబు నాయుడికి జీతం ఆపేసాను అన్నాడా? సభకు రాలేదు కదా, ముఖ్యమంత్రి అయితే తప్ప రానున్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాలు పాదయాత్రలోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. అంతే. 19 నుంచి 24 ఐ మీన్ 14 నుంచి 19 మధ్యలో 67 మందితో గెలిచిన తర్వాత కూడా ఒక 1 year 2 years అట్లా కనపడ్డాడు. తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, ప్రజల సమస్యల మీద మొత్తాన్ని టీంని తీసుకొని. ఎందుకు? తన దగ్గర ఉన్న 23 మంది లాగేశారు కాబట్టి నిరసనగా వెళ్ళిపోయాడు. అప్పుడు జీతం ఎవరు ఇచ్చారు? అప్పుడు అడగలేదు ఈ మాట. అంటే నువ్వు హిస్టరీని ఎక్కడ యాడేసుకొని కూర్చోవడం లేదు కదా. హిస్టరీ కెనాట్ బి ఇగ్నోర్డ్. మనం వీ కాంట్ ప్లీడ్ ఇన్నోసెన్స్ ఆల్సో లేదు కదా. చరిత్రకు సంబంధించి మీలాంటి వాళ్ళు వెలికి తీస్తారు కదా సార్, తవి తీస్తారు కదా, ప్రాక్టీసెస్ కానీ గైడ్లైన్స్ కానీ రూల్ బుక్స్ కానీ కోట్ చేస్తారు కదా, కోట్ చేస్తాం. కాబట్టి హిస్టరీ మన చేతుల్లోనే ఉంటుంది, మనం ఓపెన్ చేస్తేనే బయటికి పోతుంది కాదు, ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. రైట్. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా మీరు రికగ్నైజ్ చేసి, హోదా కూడా అవసరం లేదండి, ఆయనేమి ఇల్లు కావాలని లేకపోతే సెక్యూరిటీ కావాలని అడగట్లేదు. ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం హీఈస్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ టైం. చాలా స్పెసిఫిక్గా నిర్దిష్టంగా చెప్పారు ఆయన, మాకు సమయం ఇవ్వండి అంతే. మీరు దాన్ని కూడా వస్తే కొడతాం, మీకు దమ్ముంటారండి. ఇది చీఫ్ మినిస్టర్ లెవెల్లో అన్నారు, దమ్ముంటే అసెంబ్లీకి రండి. సార్ ఇక్కడ అసెంబ్లీకి పోవాలంటే దమ్ము ఉండాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఒక ఆయుధం ఉండాలిగా. ఇప్పుడు ఎవడో మనల్ని కొట్టడానికి వస్తున్నాడు, మనం ఏం చేస్తాం? మనకు అవసరం, మనకు అది వాడటానికి చేతకపోయినా లైసెన్స్ ఉంటే ఒక పిస్టలో, లైసెన్స్ లేకపోతే ఒక కత్తో, ఏదో ఒకటి పాకెట్ నైఫ్ ఏదో పెట్టుకుంటాం మనం, ఏదో ఆత్మరక్షణ కోసమైనా సరే, సెల్ఫ్ డిఫెన్స్. అవునా? పెట్టుకో బొమ్మను కూడా మన సజెస్ట్ చేస్తారు. అంటే అసెంబ్లీకి పోయేవాడు ఏం తీసుకుని, కత్తులు, గొడ్డళ్ళు, తుపాకులు, బాంబులు, రాళ్ళు తీసుకొని పోమని కాదు కదా. ధైర్యం ఉంటారండి, అయ్యో తీసుకొని పోవాలా ఏంటి ఆడికి. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జూపుడి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే చట్టం ఏం చెబుతోంది, ప్రత్యేకించి అసెంబ్లీ కౌన్సిల్ రూల్స్ ఏం చెప్తున్నాయి, అనూచానంగా అంటే సంప్రదాయంగా వస్తున్న ప్రమాణాలు ఏం చెప్తున్నాయి, వాటిల్లో ఎక్కడా కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రస్తావన లేదు. సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్న సవరణల దాకా, లేటెస్ట్ సవరణ దాకా కూడా ఎక్కడా కూడా ఈ అపోజిషన్ ప్రస్తావన లేదు. బట్ ఎందుకోసం అపోజిషన్ ప్రస్తావన చేశారు? వాళ్ళకి కల్పించాల్సిన వసతులు కాకుండా బిజినెస్ రూల్స్ కోసం. ఒక హౌస్ నడిపేప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించాలి సభానాయకుడైనా ప్రతిపక్ష నాయకుడైనా. అంతేగాని వీళ్ళని గుర్తించడానికి వీల్లేదు, వీళ్ళని మాత్రమే గుర్తిస్తాము అటువంటి ప్రస్తావనలు ఎక్కడ లేదు. జ్యుడిషియరీ కూడా సభలో అంతర్గతంగా జరిగే వ్యవహారాల్లో వేలు పెట్టరాదు అనే మాట, దానికి కట్టుబడే న్యాయ వ్యవస్థ కూడా స్పష్టంగా పనిచేస్తూ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు హైకోర్టు అడిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని, రాదర్ గౌరవ స్పీకర్ గారిని అడిగింది. మరి గౌరవ స్పీకర్ గారు లేకపోతే గౌరవ అసెంబ్లీ నుంచి హైకోర్టుకి సమాధానం వెళ్ళాలి.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ప్రస్తావన పిటిషన్ రూపంలో హైకోర్టు ముందు ఉంచారు కాబట్టి ఆయన అడుగుతుంది కూడా ఏంటి, సమయం ఇవ్వండి, ప్రజా సంస్థల గురించి మాట్లాడతాం. సో బహుశా సమయం ఇస్తే మెడికల్ కాలేజ్ విషయం ప్రస్తావన చేస్తారని ఏమన్నా ఇలా దమ్ముంటే తేల్చుకుందాం ఇలాంటి మాటలు ఏమన్నా వస్తున్నాయేమో అనేది జూపూడి గారి ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపూడి గారు. థ్యాంక్ యూ.